ఇయాల్టి వీడియో వచ్చేసి ఈ నవంబర్ మంత్ లో మన తెలుగులో ఏ సినిమా రిలీజ్ ఉందో రిలీజ్ డేట్ తో పాటు చెప్పబోతున్నాను. అదే ఈ వీడియో. రష్మిక మందన మెయిన్ లీడ్స్ గా వస్తున్న మూవీ ద గర్ల్ ఫ్రెండ్. అయితే ఈ మూవీ నవంబర్ 7 కి రిలీజ్ ఉంది. అయితే ఈ మూవీని చూడడానికి ఎంతమంది ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈ మూవీ వచ్చేసి ఒక కాలేజ్ లవ్ స్టోరీ లా అన్నమాట. అయితే కాలేజ్ లో లవ్ స్టోరీ పడ్డాక తన లైఫ్ ఎలా స్పాయిల్ అయింది, అసలు తను లవ్ ఎందుకు చేసింది, చేయడం వల్ల తన లైఫ్ ఎలా వేస్ట్ అయింది అనే స్టోరీ లైన్ తో వస్తున్నారు. అయితే ఈ మూవీ చూడడానికి ఎంతమంది ఎక్సైట్ ఉన్నారు. అండ్ అది కాక ఈ మూవీ కోసం రష్మిక మందన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయితే ఈ మూవీ మీద అంత నమ్మకం ఉంది ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఈ మూవీ వచ్చేసి జటాధార అని. అయితే ఈ మూవీ కూడా నవంబర్ 7 కి రిలీజ్ ఉంది. దీంట్లో మెయిన్ లీడ్ గా సుధీర్ బాబు యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చేసి ఒక గోల్డ్ నేపథ్యంలో తిరిగే స్టోరీ. అండ్ ఒక గోల్డ్ కి ఒక గోస్ట్ కి ఉన్న బాండింగ్ ఏంటి, అసలు ఆ గోల్డ్ కి ఆ గోస్ట్ కి సంబంధం ఏంటి, అండ్ మన సుధీర్ బాబు ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశాడని సింపుల్ స్టోరీ లైన్ తో వస్తున్నారు. అయితే సుధీర్ బాబుకు ఎప్పటి నుంచో కంబ్యాక్ లేదు. ఈ మూవీతో ఒక గట్టి కంబ్యాక్ రావాలని కోరుకుందాం. అయితే ఈ మూవీ మీద ఎంతమందికి ఎక్సైటింగ్ గా ఉన్నారు, ఈ మూవీ చూద్దామని ఎంతమందికి కోరికగా ఉందో చెప్పండి. ఈ మూవీ వచ్చేసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం. మీరేమంటారు? అండ్ అది కాక మన తెలుగు నుంచి ప్రేమిస్తున్నా అనే ఒక లవ్ స్టోరీ వస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీ వస్తుంది. అయితే ప్రజెంట్ జనరేషన్ లో గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ లవ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని ఒక మంచి సింపుల్ స్టోరీ లైన్ తో వస్తున్నారు. అయితే ఈ మూవీ నవంబర్ 7 కి రిలీజ్ ఉంది. అయితే ఎంతమంది చూడడానికి ఎక్సైట్ గా ఉన్నారు. అయితే ఈ మూవీ మీద పెద్ద హోప్స్ గా పెద్దగా ఏం లేవు హై. కాకపోతే ఏంటంటే మూవీ బాగా ఆడుతుందని చిన్న హోప్ ఉంది. అయితే మీరు ఏ మూవీకి వెళ్తారో లేదో చెప్పండి. ఈ మూవీ వచ్చేసి నవంబర్ 7 కి రిలీజ్ ఉంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ప్రేమిస్తున్నా. నెక్స్ట్ మూవీ కాంతా. ఈ మూవీ మీద చాలా మందికి చాలా హోప్స్ ఉన్నాయి. పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. దుల్కర్ సల్మాన్ కి మహానటి రేంజ్ మళ్ళీ మూవీ వస్తుందని అందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకు కూడా అదే అనిపించింది. ఇది కూడా ఒక మహానటి రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపించింది. ఈ ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి. అయితే ఈ మూవీ నవంబర్ 14 కి రిలీజ్ ఉంది. అయితే ఎంతమంది ఎక్సైటింగ్ ఉన్నారు ఈ మూవీ కోసం, ఎంతమంది వెళ్తారో కామెంట్ లో చెప్పండి. నేనైతే డెఫినెట్లీ వెళ్తాను. ఈ మూవీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ మీద. మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. 12 రైల్వే కాలనీ. అయితే మన అల్లరి నరేష్ అన్నకి ఇది ఒక గట్టి కంబ్యాక్ మూవీ కాబోతుంది, అది ఫిక్స్ అయిపోండి. అయితే ఈ మూవీ వచ్చేసి నవంబర్ 21 కి రిలీజ్ ఉంది. అయితే మన అల్లరి నరేష్ అన్నకి ఎప్పటి నుంచో కంబ్యాక్ మూవీ లేవు. అయితే ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అది కాక ఈ మూవీ డైరెక్టర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఇప్పుడు నరేష్ అన్నకి కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. అయితే ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ మీద నడుస్తుంది. చూడాలి. అసలు హర్రర్ అంటే మనకు చాలా ఇష్టమైన టాపిక్. అయితే ఆ టాపిక్ మీద వస్తున్నారు. నరేష్ అన్న ఫస్ట్ టైం హర్రర్ కామిక్ మీద వస్తున్నాడు. చూడాలి ఈ మూవీ ఎలా ఆడుతుందో. నేనైతే ఎక్సైటింగ్ గా ఉన్నా ఈ మూవీ మీద. మీరు ఎక్సైటింగ్ గా ఉన్నారో లేదో చెప్పండి. దట్స్ ద వీడియో. మన రాంపోతినికి గట్టి కంబ్యాక్ మూవీ కాబోతున్న మూవీ మన ఆదా కింగ్ తాలూకా. అయితే ఈ మూవీ నవంబర్ 28 కి రిలీజ్ ఉంది. అయితే రాంపోతినికి ఎప్పటి నుంచో కంబ్యాక్ లేదు. ఈ మూవీతో గట్టి కంబ్యాక్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మీరేమంటారు? అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయిపోయిందని చెప్పాలి. అయితే ఇది ఒక కాలేజ్ లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీగా వస్తుంది. అయితే ఎంతమంది ఎక్సైటింగ్ ఉన్నారు ఈ స్టోరీ మీద. అండ్ ఈ మూవీతో హీరోయిన్ కూడా ఇంకో బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం. హీరోయిన్ కి ఇద్దరికి కంబ్యాక్ అవసరం. అయితే వీళ్ళిద్దరికి గట్టి కంబ్యాక్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారో లేదో చెప్పండి.